ఓకే. అంటే చాలామంది యువత అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. పెళ్ళికి కొంచెం యాహ్! ఒప్పుకోవట్లేరు. ఎందుకు? ఈ మధ్యలో నేను అబ్జర్వ్ చేశాను. అవును. బికాస్ ఆఫ్ దిస్ కోరికలు ఎక్కువయ్యి, కోరికలంటే విపరీతమైన కోరికలు. డబ్బులు, కార్లు, ఇండ్లు, కోరికలు ఎక్కువయ్యి వీడేమైతుండు 30 ఏండ్ల వరకు పెళ్లి చేసుకుంటాడు. 30 కాదు 35 వరకు చేస్తలేదు. 35 వరకు ఈ మధ్య చూడండి 33, 34 అవును. అబ్బాయిలకు. అమ్మాయిలు కూడా 33, 34 ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉంది. కెరీర్ అని చూసుకొని ఇదంతా ఇప్పుడు ఇంకెప్పుడు పిల్లల్ని అంటారు, ఎప్పుడు వాళ్ళు సంసారం చేస్తారు, ఇవన్నీ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే ఇంత పెద్ద ఖర్చు నాతో కాదు కదా అని చెప్పేసి అబ్బాయిలు కొంతమంది, అమ్మాయిలు కొంతమంది సపరేట్గా ఉండడం, నేను నా లైఫ్ నాదని ఒంటరిగా ఉండడము, ఈ కోలింగ్ అని కొత్తగా వచ్చింది కొత్తగా. కావాలంటే కోలింగ్లో ఉండడము అది చాలా దరిద్రం నాకు తెలిసిన వరకు. వాళ్ళ సెల్ఫ్ చాయిస్, మనం సుప్రీంకోర్టు ఇచ్చిందా మనం ఏం చేయలేము. కానీ ఆ రకంగా ఉండడం, వాళ్ళ కోరికలు వారిని తీర్చుకోవడము, ఎక్కడెక్కడ అయిపోవడము, నా లైఫ్ నాది, నా బతుకు నాది, నేను సంపాదించి ఎవరికి ఇవ్వాలి అని ఉండడము, పిల్లలు వద్దనడము. పెళ్ళైనా పిల్లలు వద్దడం ఉందమ్మా. పెళ్ళైన తర్వాత పిల్లలు కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. కావాలంటే అడాప్షన్ సెంటర్కి వెళ్ళి తీసుకోవడం అలా కూడా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ దీనికి కారణం ఏంది? అమ్మ నాన్న సరిగ్గా పెంచకపోవడము. మళ్ళీ ఫైనల్ అక్కడే వస్తాం. అమ్మ ఓకే. నాన్న పెంపకం కరకుండా ఇవన్నీ కాదు కదా.